అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆగస్టు నెలలో దాదాపు 20 రోజుల పాటు భారీ వానలు కురిశాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కుండపోత వర్షాలు పడ్డాయి. భారీ వర్షాల దాటికి కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ ప్రజలు ఆ బాధల నుండి తేరుకోలేదు. ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి తెలంగాణ ప్రజలకు అలర్ట్ చేసింది. తెలంగాణలోని 5 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్ళొద్దు. రాత్రి సమయంలో ఇంట్లోనే ఉంటేనే బెటర్. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఇప్పటికే రాష్ట్రంలో అకాల వర్షాలతో అతలకుతలమైంది. ఎంతో మంది రోడ్డున పడ్డారు. ఇల్లు, కాలనీలు అన్నీ నీట మునిగిపోయాయి. వీలైనంత వరకు అధికారులు చెప్పినట్లు కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.